Hi friends, good morning and welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఒక స్పెషల్ వ్లాగ్ మీ అందరితోని షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. అండ్ ఇక్కడైతే నేను మార్నింగే ఈ రోజు కొంచెం బేగా లేచాను. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి నేను రోజు తీసుకుంటున్నాను కదా అంబలి, అదే రాగి జావా, అండ్ పక్కన వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. సో దిస్ ఈజ్ మై మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నేను ఫాస్ట్గా రెడీ అవ్వాలన్నమాట. ప్రజెంట్ అయితే మేకప్కి వెళ్తున్నాను. సో ఇంత మార్నింగ్ నేను ఫస్ట్ టైం మేకప్ అయితే తెలుసా, లైక్ టైం వచ్చేసి 8:30 or 9 అవుతుంది. సో ఇక్కడ నేను శ్రీధర్ కోసం వెయిట్ చేస్తున్నాను. తను జిమ్కి వెళ్ళారు. తను వచ్చేసిన తర్వాత అప్పుడు నన్ను నారీ మేకోవర్స్లో డ్రాప్ చేస్తారనమాట. ఆ తర్వాత నాకు మేకప్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాం. అండ్ వీడియో ఏంటంటే స్పెషల్ వీడియో అని చెప్పాను కదా, మాకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్ నుంచి అఫీషియల్గా ఇన్విటేషన్ అయితే వచ్చింది. లైక్ వాళ్ళు డైమండ్ కలెక్షన్ అయితే లాంచ్ చేశారనమాట. ఒక 5 days ఉంటుంది. సో దీనికి మేమే లాంచింగ్ అనమాట. సో నేనైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి. నిజంగానే ఇలాంటి ఆఫర్ నాకు ఇచ్చినందుకు రియల్లీ ఐఎమ్ లక్కీ అండ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అనమాట. సో ఇప్పుడైతే మేము నారీ మేకోవర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మీ అందరికీ తెలుసు కదా, సీతమ్మదర్లో ఉంది నారీ మేకోవర్స్. నేను ఆబ్వియస్లీ నా మైక్రో బ్లేడింగ్ కానీ నెయిల్ ఎక్స్టెన్షన్స్ కానీ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అండ్ ఫస్ట్ టైం అయితే మేకప్ కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. వీళ్ళు మనకి మేకప్స్ కూడా చేస్తారనమాట, బ్రైడల్ మేకప్స్ అండ్ అన్నీ ఉంటాయి. సో ఇదే అనమాట నారీ మేకోవర్స్, బ్యూటీ మేకప్ హెయిర్ నెయిల్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్ అనమాట. సో టైమింగ్స్ వచ్చేసి ఓపెన్ అయితే 10 o'clockకి ఓపెన్ అవుతుంది. సో ఈవినింగ్ 6 వరకు ఉంటుందన్నమాట. సో మీకు అయితే ఈరోజు నా మేకప్ చూపించబోతున్నాను, మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ హెయిర్ వాష్ అయితే చేయించుకుంటున్నాను. బికాస్ మనకి ఏ మేకప్కైనా హెయిర్ వాష్ అనేది కంపల్సరీ. ఫ్రెష్ హెయిర్ ఉంటేనే హెయిర్ స్టైల్ కానీ ఆ మేకప్ కానీ బాగా ఎలివేట్ అవుతుంది కదా. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే నాకు ఇక్కడ హెయిర్ వాష్ అయితే అవుతుందన్నమాట. సో హెయిర్ వాష్ అంతా అయిన తర్వాత బ్లో డ్రై చేసేసి అప్పుడు మేకప్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను వచ్చేసి సింపుల్గా మేకప్ చేయమని చెప్పాను. బికాజ్ మనం వెళ్తుంది ఒక జ్యువెలరీ షాప్ కదా. సో గోల్డ్ జ్యువెలరీ అండ్ డైమండ్స్ మీద మనకి మేకప్ అనేది హైలైట్ అవ్వకూడదు, జ్యువెలరీ అనేది హైలైట్ అవ్వాలి. సో అందుకని చెప్పేసి నాకైతే న్యూడ్ మేకప్ లుక్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. పర్సనలీ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఇప్పుడు మేకప్ అనేది మీరు మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ ఏంటంటే మనం దగ్గర నుంచి చూస్తే మేకప్ వేరేలా ఉంటుంది, ఫొటోస్ వాటిల్లో పర్ఫెక్ట్గా వస్తుంది కదా, కెమెరాలో బాగా కనిపిస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ మేము అదే ఆలోచించుకుని సో న్యూడ్ మేకప్ లుక్ ప్లాన్ చేద్దామని అనుకున్నాం. సో అక్కడ నాకు హెయిర్ వాష్ అయిపోయింది అండ్ బ్లో డ్రై కూడా చేసేసారు. నెక్స్ట్ వచ్చి నాకు ఐబ్రో షేప్ కూడా చేసేసుకున్నాను. ఎందుకంటే మనకి అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే లాస్ట్లో మనకి ఓవరాల్గా లుక్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడ మీకు షేర్ చేస్తాను. మొత్తం మేకప్, సారీ, డ్రేపింగ్ అంతా కూడా వీలే అనమాట. సో నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. నేను వాళ్ళ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ అంతా డిస్క్రిప్షన్లో పెడతాను. సో నాకు ఇక్కడైతే మేకప్ స్టార్ట్ అయ్యింది. మొత్తం లుక్ అంతా కూడా మీరు డెఫినెట్లీ చూదురు. నేను ఉప్పాడ శారీ కట్టుకున్నాను అనమాట. టిష్యూ శారీ ఉంటుంది కదా, సో ఉప్పాడ శారీ కట్టుకున్నాను. బాగుంటుంది ఎందుకంటే పట్టు చీరల్లోనే ఆ లుక్ అనేది అందంగా ఉంటుంది, క్లాసీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను అలా చూస్ చేసుకున్నాను అనమాట. సో ఐ మేకప్ ఏంటంటే చెప్పాను కదా, ఓవరాల్గా న్యూడ్ లుక్ అయితే ఇస్తున్నారు. సో ఐ మేకప్ దగ్గర కొంచెం మనకి గ్లిటరీ కైండ్ యాడ్ చేశారనమాట. అంటే ఐలైనర్ బ్లాక్ కలర్ పెట్టి దానిపైన కొంచెం గ్లిటర్ వచ్చేటట్టు కొంచెం ఐస్ అనేవి బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ ఇప్పుడు ఇంకా హెయిర్ స్టైల్ అయితే వేసేస్తున్నారనమాట. సో నాది ఆల్రెడీ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కదా, సో మీకు డౌట్ రావచ్చు హెయిర్ ఎక్స్టెన్షన్స్తో హెయిర్ స్టైల్స్ ఎవ్రీథింగ్ అన్నీ చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ముందుగానే మీరు అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి దేనికైనా సర్వీస్ కావాలని అనుకుంటే వాళ్ళ దగ్గర మీకు. అండ్ ఇక్కడ క్రంపింగ్ చేసేస్తున్నారు, చేసేసి హెయిర్ స్టైల్ అయితే వేసేసారు. ఇదిగోండి ఇలా అనమాట.
సో కొంచెం సింపుల్గా అండ్ డిఫరెంట్గా ఉంది కదా, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఆ కింద నా తాక్ ఏంటంటే మరి సన్నగా ఉంటుంది కదా, సో అందుకేనే అనమాట. మరి పైకి పెట్టినా కూడా ఆ లుక్ బాగోదు, అందుకే ఇది ఇలా పర్ఫెక్ట్గా సరిపోయింది. లాస్ట్లో హెయిర్ సెట్టింగ్ స్ప్రేతో దాన్ని సెట్ చేసేస్తున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ శోభా గారు అండ్ ఆస్థా, బ్యూటిఫుల్గా నాకు హెయిర్ స్టైల్ చేసి మేకప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఫైనల్ లుక్ ఇదిగోండి, ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఇది నా సారీ, ఇది నేను ఉప్పాడ వాళ్ళ దగ్గర తీసుకున్న బ్యూటిఫుల్ సారీ, లాంగ్ బ్యాక్ తీసుకున్న, ఒక 2 years బ్యాక్ దివాళీ కోసం తీసుకున్నాను. గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. అండ్ బ్లౌజ్ వర్క్ వచ్చేసి కంప్యూటరైజ్డ్ వర్క్ అనమాట. ఇది నేను కేఆర్ డిజైన్స్ దివ్య గారి దగ్గర చేయించుకున్నాను, చాలా బాగా చేశారు వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నా జ్యువెలరీ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. దిస్ బ్యూటిఫుల్ జ్యువెలరీ వచ్చేసి ఇది నేను మా జ్యువెలరీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట, సీజెడ్ జ్యువెలరీ. ఇది ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. మా జ్యువెలరీ అక్కయ్యపాలెం దగ్గర ఉంటుంది, సో వాళ్ళ దగ్గర తీసుకునేది ఇది నేను 2500 ఎంత అనుకుంటాను. సారీ కాస్ట్ వచ్చేసి 3000 అని అనమాట ఓవరాల్ కానీ. బట్ చూసారు కదా, సింపుల్గా ఉంది అండ్ క్లాసీగా కూడా ఉంది. మీకు మేకప్ ఓవర్గా అనిపించవచ్చు ఎందుకంటే మీకు దగ్గర నుంచి కనిపిస్తుంది కాబట్టి, బట్ ఫొటోస్ వాటిలో అయితే నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. ఇక్కడ మీకు నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. శ్రీధర్ని డ్రాప్ చేసేయమని చెప్పాను, మాకు 11:30కి రమ్మని చెప్పారు. సో మేకప్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే మేము ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇది ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ లుక్ అదంతా కూడా ఫొటోస్కి అండ్ జ్యువెలరీకి సెట్ చేసుకునే విధంగా మేము చేసుకున్నాం అనమాట. సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. దీని అడ్రస్ వచ్చేసి వాల్తేర్ మెయిన్ రోడ్ జంక్షన్ నియర్ సంపత్ వినాయక టెంపుల్, ఆసిల్మెట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మనకి ఇది షాప్ ఓపెన్ 10:30కి ఓపెన్ అవుతుంది. సో మాకు 11:30కి రమ్మని చెప్పారు, సో అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్లీ డైమండ్ షో, ఎక్స్క్లూజివ్లీ డైమండ్ కలెక్షన్స్ 16th నుంచి 21st March వరకు కూడా ఉంటుంది, 5 days. సో ఎవరైనా మీరు విజిట్ చేయాలి, మంచిగా కలెక్షన్స్ చూడాలనుకుంటే, డైమండ్ షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ విజిట్ చేయండి స్టోర్ని. సో ఇక్కడ రిసీవింగ్ ఇదంతా కూడా చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాను అండ్ ఎక్స్ప్లోర్ కూడా చేస్తున్నాను అఫీషియల్గా, బికాజ్ చాలా గోల్డ్ షాప్స్లో అంతగా వీడియోస్ అవి తీనివ్వరు కదా, బట్ వీళ్ళు మనల్ని స్పెషల్ గెస్ట్లు కాబట్టి ఆబ్వియస్లీ అలౌ చేశారు. The show is continuing up to 21st. 16th నుంచి 16వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి మొదలుకొని 5 రోజుల పాటు మన స్టోర్లో ఈ డైమండ్ షో స్పెషల్ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది మేడం. దానికోసం ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభం జరుగుతుందిగా ఇస్తుంది ఎక్కువ. సో అయిపోయింది లాంచింగ్ అయితే. నిజంగా నేను చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఆల్సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ ఆనర్ టు లాంచ్ దిస్ ఎక్స్క్లూజివ్లీ డైమండ్ షో అట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇది మన వైజాగ్ షోరూంలో. సో డైమండ్ షో అయితే 16th to 21st March వరకు ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మీరు ఒకసారి విజిట్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేడంకి, సార్కి అండ్ నాయుడు గారికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నాతో పాటు ఇంకొక గెస్ట్ కూడా ఇన్వైట్ చేశారనమాట. ఈవిడ వచ్చేసి డాక్టర్ వెనీలా గారు. సో ఈవిడ్ని అండ్ మన వైజాగ్ నుంచి నేను, ఆబ్వియస్లీ యూట్యూబర్ కాబట్టి, సో వైజాగ్ యూట్యూబర్ నేను అండ్ డాక్టర్ వెనీలా గారు మా చేత ఈ డైమండ్ షోని అయితే లాంచ్ చేశారు. సో మేమైతే కొన్ని డైమండ్ కలెక్షన్స్ అంతా మీకు నేను చూపిస్తాను. అండ్ మేము వేసుకున్న సెట్స్ కూడా అవి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సెట్సే. ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయంటే కలెక్షన్ నిజంగా ఓ మై గాడ్. ఆడవాళ్ళకి నగలు అంటే ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి. చీరలు ఒకటి, నగలు ఒకటి, ఎన్నున్నా కూడా ఇంకా నచ్చుతూనే ఉంటాయి కదా. సో
ఆబ్వియస్లీ అదే. అండ్ ఇక్కడైతే పిక్స్ అవి తీశారు. నేను పోస్ట్ చేస్తాను పిక్స్ అన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. అన్నీ తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మీరు ఫాలో అవ్వండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా రీల్ వీడియోస్ చేశాము అండ్ పిక్స్ తీసుకున్నాము, సూపర్. అండ్ వచ్చిన కస్టమర్స్కి కూడా వాళ్ళు లైక్ ఏంటంటే జ్యువెలరీ వేసుకుని హ్యాపీగా వాళ్ళకి కూడా ఫొటోస్ తీశారు. అంటే లైక్ చాలా ఫ్రెండ్లీగా అనిపించింది నిజంగా నాకైతే మాత్రం. సో మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. డెఫినెట్లీ మీరు ఒకసారి ట్రై చేస్తే ఆబ్వియస్లీ గోల్డ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. సో చాలా బాగున్నాయి అన్నమాట. నాకైతే మెయిన్ కలెక్షన్స్ చాలా బాగా నచ్చాయి. ఒకసారి మీరు కూడా చూడండి. మంచి చాకర్స్ అండ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఆబ్వియస్లీ ఎవరికైనా మీరు ట్రై చేయాలి పెళ్లి కూతుర్లకి అనుకుంటే డెఫినెట్లీ ఐ సజెస్ట్ మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్. సో చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చి కస్టమర్స్ అందరూ కూడా చక్కగా వాళ్ళు వేసుకుని పిక్స్ కూడా తీసుకున్నారు. అదిగోండి అక్కడ ఒక్కొక్కరికి అలా పిక్స్ అవి తీస్తున్నారు అనమాట. సో ఫైనల్లీ నేనైతే మాత్రం చాలా హ్యాపీ అండ్ లక్కీగా ఫీల్ అయ్యాను, టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి షాప్స్ని మనల్ని రికగ్నైజ్ చేసి ఇన్వైట్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేల్ కదా. సో ఇక్కడ మనకి మోడల్ షూట్ అనమాట. సో చాలా పిక్స్ తీశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను, బట్ ఆ తర్వాత ఇంకా ఆబ్వియస్లీ అలవాటు అయిపోతుంది కదా. సో సూపర్గా అనిపించింది మొత్తం అంతా కూడాని. అండ్ ముఖ్యంగా ఏంటంటే జ్యువెలరీ చూస్తే దగ్గర నుంచి వావ్ అంత బాగున్నాయి, మంచి మంచి కలెక్షన్స్ అనమాట. సో ఫైనల్లీ మేడం, సార్ అండ్ నాయుడు గారు అండ్ స్టాఫ్ అందరితో కూడా మేము ఫొటోస్ అవి తీసుకున్నాము. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందనమాట. సో ఒకసారి మీరు మన వైజాగ్లో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి, చూడండి. ఒకవేళ మీరు గోల్డ్ షాపింగ్ డైమండ్ షాపింగ్ చేయాలనుకుంటే నెక్స్ట్ టైం ఒకసారి మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. హలో, సో అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాను అనమాట. అండ్ టైం వచ్చేస్తే ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock అవుతుంది. సో వెంటనే వచ్చిన వెంటనే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మేకప్ అంతా రిమూవ్ చేసేసాను అనమాట. మేకప్ రిమూవ్ చేస్తే నాకు ఎంత హాయిగా ఉంటుందంటే, సో ఆబ్వియస్లీ మరి మనం వెళ్ళింది ఒక అడ్వర్టైజ్మెంట్ లైక్ స్పెషల్ గెస్ట్ కింద వెళ్ళాం కదా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి. సో అందుకని చెప్పేసి కొంచెం మేకప్ అయితే నేను న్యూడ్ మేకప్ లుక్ చేయించుకున్నాను అనమాట నారీ మేకోవర్స్ వాళ్ళ దగ్గర. అండ్ హెయిర్ స్టైల్ కూడా వాళ్ళదే, ఇది క్రమ్మింగ్ చేస్తారు కదా. సో అందుకని ఇలా కర్ల్స్లా ఉంటుంది. మళ్ళీ ఇది వాష్ చేసిన తర్వాత అప్పుడు హెయిర్ సెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు రిఫ్రెషింగ్ అవ్వాలి నా స్కిన్. సో అందుకని చెప్పేసి నేను ఇది క్వెంచ్ షీట్ మాస్క్ ఫర్ బ్రైట్ అండ్ క్లియర్ స్కిన్. సో ఇదైతే నేను షీట్ మాస్క్ వేసేసుకుంటున్నాను సో దట్ నాకు కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. కాసేపు రిలాక్స్ అవుతాను ఒక 10 to 15 minutes. ఆ తర్వాత మిగతా వర్క్ ఏదైనా ఉంటే చేస్తాను అనమాట. సో చాలా చాలా బాగా అయ్యింది తెలుసా. నేను కూడా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి ఫస్ట్ టైం వెళ్ళాను. బట్ చాలా బాగుంది కలెక్షన్స్ అంతా. డైమండ్ కలెక్షన్స్ అయితే నిజంగా చాలా చాలా బాగుందన్నమాట. సో ఇంక నేను ఇది వేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేను షీట్ మాస్క్ అయితే పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్లీ బిఫోర్ డే నేను ఎప్పుడైనా నాకు ఏవైనా స్పెషల్ అకేషన్స్ లైక్ స్పెషల్ ఈవెంట్స్ ఏవైనా ఉంటే ముందు రోజు నేను స్కిన్ ప్యాంపర్ చేసుకుంటా. బట్ ముందు రోజు నాకు టైం అసలు సరిపోలేదు. బికాస్ పిల్లల్ని మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా లేట్ నైట్ అయిపోయింది, పడుకుని పోయాను అనమాట. ఇంకా స్కిన్ ప్యాంపరింగ్ అదేం చేసుకోలేదు. అందుకనే ఇంక ఇప్పుడు వచ్చాను కదా అక్కడి నుంచి అని చెప్పి మొత్తం మేకప్ అంతా రిమూవ్ చేసి షీట్ మాస్క్ వేసేసుకుంటాను. షీట్ మాస్క్స్ అయితే మన స్కిన్కి వండర్స్ చేస్తాయి తెలుసా. డెఫినెట్లీ మీరు షీట్ మాస్క్ తీసుకుని ఇంట్లో ఉంచుకోండి. వీక్లీ 1 or 2 వేసుకోండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. స్కిన్ కూడా రీజునవేట్ అవుతుంది, స్కిన్ గ్లో వస్తుంది అండ్ మీకు ఓవరాల్గా లుక్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ట్రస్ట్ మీ, నేను ఈ మధ్యన ఎక్కువ యూస్ చేస్తున్నాను కాబట్టి నా ఫేస్ కూడా నాకు తెలుస్తుంది. సో ఇక్కడ అదే వేసుకొని రిలాక్స్ అవుతున్నాను. ఆ తర్వాత ఇంకా స్నాక్ ప్రిపేర్ చేసుకుని తినేసి ఇంకా ఇంట్లో ఏమైనా పనులు చేసుకోవడం, ఎడిటింగ్ అది చేయడం ఉంటుందన్నమాట. సో స్నాక్ వచ్చేసి నేను ఇంట్లో మ్యాగీ ప్యాకెట్లు ఉంటే ఎగ్ మ్యాగీ చేసేసుకున్నాను. హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనమాట గ్రీన్ టీతోని. సో అది ఈరోజైతే వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. బికాస్ మనకి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ రావాలంటే మీరు లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వస్తుంది. ఇదంతా కూడా మీ అందరి వల్లే. మీరు ఇలాంటి వీడియోస్ నా వీడియోస్ చూడడం వల్ల మంచిగా
ఇంకా మనకి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోకి 500 లైక్స్ ఇస్తారని అనుకుంటున్నాను. అంతకన్నా అబో ఇస్తే ఇంకా ఫీల్ హ్యాపీ అనమాట.